ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఊహించని సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి సంఘటనలు మీ యొక్క లైఫ్లో ఉన్నాయి, అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశివారు ఎటువంటి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. దేవతారాధన, ఎటువంటి పరిహారాలు పాటించాల్సి ఉంటుంది, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే జీవితంలో ఒడితొడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. మీ యొక్క బంధువులు, ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం జరిగే అవకాశాలు కూడా కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటాయి. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు. అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరే అవకాశాలు కూడా ఉంటాయి. శుక్ర, శని, బుధ మహర్దశలు వీరికి యోగవంతంగా ఉంటాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే మిశ్రమమైన ఫలితాలైతే వీరికి కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తిరీత్యా చూస్తే కనుక, మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్నవారైనా సరే, అది కుల వృత్తులు అవ్వనివ్వండి లేదా ఇంకా ఇతరత్రా వ్యాపారాలు కావచ్చు, ఇలా ఎటువంటి పనులు చేస్తున్నవారైనా సరే, ఉద్యోగం చేస్తున్నవారైనా సరే, మీకు మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క వృత్తి జీవితంలో ఒక చిన్న సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ దాన్ని మీరు ఖచ్చితంగా అధిగమించగలుగుతారు. కానీ కొంతమంది కుంభరాశి వ్యక్తులు మాత్రం దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. అంటే చిన్న సమస్యను కూడా పెద్దగా చూసి కొంత మానసికంగా స్ట్రెస్ కి లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. అంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఇది యూటర్న్ తీసుకునే సమయం అని చెప్పుకోవాలి. అంటే ఒక కీలకమైన మలుపునైతే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా కొన్ని మిశ్రమమైన ఫలితాలైతే ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఈ రోజు ఒక మంచి శుభవార్తను వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పురోగతికి సంబంధించి గుడ్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అయితే మీరు ఏది కూడా అతి సులువుగా సాధించలేరు అనే విషయాన్ని మాత్రం మీరు గమనించాలి. అతి కష్టం మీద మాత్రమే మీరు ఫలితాలు సాధించగలుగుతారు. అవకాశం వచ్చింది కదా అని మీరు ఆడుతూ పాడుతూ డబ్బు సంపాదించవచ్చు అనుకుంటే మాత్రం అది పొరపాటే. ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం మీకు వచ్చింది, లేకపోతే ఆర్థికంగా పురోగతి అంటే ఉద్యోగంలో జీతం పెరగటం కానీ, వ్యాపారం అభివృద్ధి చెందటం కానీ, దీనికి సంబంధించి శుభవార్త విన్నారు కానీ,
భవిష్యత్తులో మీరు దాని గురించి ఎక్కువగా శ్రమ పడాల్సిన పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఈ రోజు స్నేహితులతో కానీ లేకపోతే కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ యొక్క బంధువులు తిరిగి మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం క్రితం కొన్ని గొడవల కారణంగా వారితో మీరు విడిపోయారు. అసలు వారు మీ యొక్క లైఫ్ లో ఉన్నారు అనే సంగతిని కూడా మీరు మర్చిపోయారు. ఇక జీవితంలో వారితో తిరిగి మాట్లాడాలనే ఉద్దేశం కానీ మాట్లాడతామనే నమ్మకం కానీ మీకు లేదు. అటువంటి వ్యక్తులు అనుకోకుండా మీ దగ్గరికి వచ్చి మీ సహాయాన్ని అందిస్తారు. ఇది ఊహించని ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఈ సంఘటన మిమ్మల్ని మీ కుటుంబాన్ని చాలా ఆశ్చర్యచకితులను చేయబోతుంది. అలాగే చాలా కాలం క్రితం కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు కలుసుకునే మంచి అవకాశం అయితే మీకు రాబోతుంది. అంటే వారి అడ్రస్ తెలియటం కానీ లేదా వారే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవటం కానీ లేదా అనుకోకుండా వారు మీకు తారసపడటం కానీ ఇలా ఏదో ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారు చాలా కాలం నుండి పార్టీకి సేవలు చేస్తున్నారు కానీ మీ యొక్క శ్రమను పార్టీ గుర్తించడం లేదని, మీకు ఎటువంటి గుర్తింపు లేదని బాధపడుతున్నారు. ఈ రోజు జరిగేటటువంటి ఒక సంఘటన మిమ్మల్ని అందరూ గుర్తించే విధంగా చేయబోతుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులను కూడా మీరు సంపాదించుకోబోతున్నారు. ఈ విధంగా ఒక సంఘటన ద్వారా రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులనైతే సంపాదించుకోబోతున్నారు. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా వరకు సానుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కుంభరాశి వ్యక్తులకి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే వారితో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు కానీ చిన్న టాపిక్ వల్ల మీ మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారికి ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తోడి కోడళ్ల మధ్య కావచ్చు, లేకపోతే అన్నాతమ్ముళ్ల మధ్య కావచ్చు, లేకపోతే అత్తా కోడళ్ల మధ్య కావచ్చు, చిన్న టాపిక్ వల్ల పెద్ద గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే చాలా కాలం నుండి వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారో, డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈరోజు ఒక మంచి శుభవార్తనైతే రాబోతుందని చెప్పుకోవాలి. డబ్బు సమకూరటం గురించి ఒక మంచి న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేక ఇతరత్ర మార్గాల ద్వారా డబ్బును సంపాదించి మీరు వ్యాపారం పెట్టుబడి పెట్టాలని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీ కల నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మీరు ఊహించని సంఘటన జరుగుతుంది. అలాగే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కూడా చిన్న విషయంలో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుణ్ణి ఆరాధించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే మీకు తోచినంతలో అవసరాల్లో ఉన్న పేదలకు ధనం రూపంలో కానీ, ధాన్యం రూపంలో కానీ, వస్త్రాల రూపంలో కానీ దానం చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అవసరాల్లో ఉన్నవారికి గొడుగులు, పాదరక్షలు దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు. ఊహించని సంఘటన ఏది వీరి యొక్క జీవితంలో జరగబోతుందో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.